మహర్షులారా, మేరు పర్వత శిఖరం మీద కర్ణికార వనంలో ఈ యొక్క వ్యాసుడు తపస్సుకు కూర్చున్నాడు. ఆ యొక్క వ్యాస మహర్షి తపస్సు అమోఘంగా జరుగుతుంది. కొన్ని వేల సంవత్సరాలు వ్యాసుడు తపస్సు చేస్తూనే ఉన్నాడు. ఆయన తపశ్శక్తి భూమండలం దాటి ఆకాశ మార్గాన వెళ్తూ సకల లోకాలను భయపెడుతూ ఉంది. అదే సమయంలో స్వర్గలోకానికి ఆ తపశ్శక్తి వ్యాపించింది. అప్పుడు ఇంద్రుడు శక్తి మళ్ళీ ఎవరైనా రాక్షసుడు తపస్సు మొదలుపెట్టాడా, మళ్ళీ ఈ స్వర్గం మీద దండెత్తాలని ఏ చావులేని వరం కోరుకుంటాడో, అయ్యో ప్రతిసారి నాకు ఇట్లానే జరుగుతుంది, ఈ తపశ్శక్తి మహా ఘోరంగా ఉంది, మళ్ళీ ఈ దేవతాలోకానికి ఏ ముప్పు వాటిల్లిందో ఏమో, దీనికి ఎవరు సమాధానం చెబుతారు, ఆ వ్యక్తి ఎవరు, ఆ తపస్సు చేస్తుంది ఎవరు, నాకు చాలా భయంగా ఉంది, మళ్ళీ దేవలోకానికి ఏదన్నా వీడు సంభవించిందా? భయపడుతున్న ఇంద్రుడు పరుగున కైలాసం వెళ్ళాడు. అక్కడ పరమేశ్వరుడు పార్వతీ సహితంగా కైలాసంలో కూర్చొని ఉండగా ఈ యొక్క ఇంద్రుడు పరమేశ్వరుడితోటి, ఓ పరమేశ్వర, పాహిమాం పాహిమాం, రక్షమాం రక్షమాం, మళ్ళీ దేవలోకానికి ఏదో ఆపద వాటిల్లినట్టుంది, ఎవడో మళ్ళీ తపశ్శక్తితో అన్ని లోకాలను భయపడి భ్రాంతులు చేస్తున్నాడు, కనుక ఓ పరమేశ్వర, ఎవరు ఆ తపస్సు చేస్తుంది, మళ్ళీ దైవలోకానికి ఏమన్నా కీడు వాటిల్లిందా, నా మనసు చాలా ఆందోళనలో ఉంది, దయచేసి ఈ యొక్క తపశ్శక్తి చేస్తున్న వారు ఎవరు, ఆ తపస్సు వల్ల వాళ్ళకి ఏ వరం కావాలనుకుంటున్నారు, నాకు చాలా భయంగా ఉంది పరమేశ్వర, అన్నీ తెలిసిన వాడవు, నీకు నా యొక్క బాధ నీకు అర్థం కావటం లేదా, మళ్ళీ దేవతాలోకానికి ఏమి రాబోతుంది, ఏ ముప్పు వాటిల్లో పోతుంది, అసలు ఆ తపస్సు చేస్తుంది ఎవరు, దయచేసి నాకు వివరింపుడు. ఈ తపస్సు గురించి నువ్వు ఆందోళన చెందవలసిన అవసరమేమీ లేదు. ఈ తపస్సు చేస్తుంది వేదవ్యాసుడు. అతను తనకు పుత్ర సంతానం కలగాలని, ఆ పుత్రుడు అమోఘమైన వేద పండితుడై సకల లోకాలను తీర్చిదిద్దాలని కోరుకుంటూ ఆ యొక్క వ్యాసుడు ఈ తపస్సు చేస్తున్నాడు. కనుక ఆ వ్యాసుడు వల్ల దేవతాలోకానికి ఎలాంటి ముప్పు వాటిల్లదు. కేవలం పుత్ర సంతానం కోసమే ఆ వ్యాసుడు ఆ వ్రతాన్ని, ఆ తపస్సుని చేస్తున్నాడు. కనుక ఆ వ్యాస మహర్షి యొక్క తపస్సు ఫలితం చెందింది. నేను పోయి ఆ వ్యాసుడికి వరం ఇచ్చి వచ్చేదా, నువ్వు మాత్రం ఎలాంటి ఆందోళన చెందవద్దు. నందివాహనుడైన పరమేశ్వరుడు ఆ మేరుపర్వత శిఖరం మీద ఎక్కడైతే వ్యాసుడు తపస్సు చేస్తున్నాడో అక్కడికి వచ్చాడు. కానీ ఆ వ్యాసుడు ఆ యొక్క ఏకాక్ష వాగ్బీజ మంత్రాన్ని జపిస్తూనే ఉన్నాడు. అప్పుడు పరమేశ్వరుడు, వ్యాస, లే, నీ యొక్క తపశ్శక్తి ఫలితం పొందింది. నువ్వు చేసిన తపస్సు వల్ల నేను ఎంతో సంతుష్టుడైనాను, కనుక నీ తపస్సు చాలించు. కనుక లే, నువ్వు లేచి నీ యొక్క వరం ఏదో కోరుకో, నేను ఖచ్చితంగా నెరవేరుస్తాను అని చెప్పి పరమేశ్వరుడు వ్యాసుడు వారితో మాట్లాడటం జరుగుతుంది. అప్పుడు వ్యాసుల వారు మెల్లగా కళ్ళు తెరిచి ఆ యొక్క పరమేశ్వరుణ్ణి చూసి కళ్ళు చెమర్చాయి. ఆ స్వామివారు శూలపాణి అయి నీలకంఠుడై వృషభవాహనం మీద నిలబడటం చూసి ఆయనకి ప్రదక్షిణం చేసి, దేవదేవ పరమేశ్వరుడా, ఎన్నాళ్ళకి నా జన్మ ధన్యమైంది, నేను ఎన్నో యుగాల నుంచి ఈ యొక్క భక్తిలోనే నిలవై ఉన్నాను స్వామి, ఈరోజు నా యొక్క అదృష్టం వల్ల నీవు దర్శనం ఇచ్చావు,
కనుక నాకు చాలా ఆనందంగా ఉంది. ఓ పరమేశ్వర, నీ దర్శనం నాకు ఎంతో మహద్భాగ్యము అని వ్యాసుల వారు అంటూ ఉండగా, ఓ వ్యాస, నీ యొక్క తపస్సుకి సందర్శించదని ఏం వరం కావాలి అనగానే వ్యాసుల వారు, స్వామి, నా మదిలో పుత్ర సంతానం కలగాలని కోరిక పుట్టింది. కనుక ఆ యొక్క పుత్ర సంతానాన్ని నాకు ప్రసాదించవలసిందిగా నేను మిమ్మల్ని ప్రాధేయపడుతున్నాను స్వామి. అప్పుడు పరమేశ్వరుడు, సరే వ్యాస మహర్షి, నువ్వు కోరుకున్నట్లే జరుగుతుంది. కనుక నీ తపస్సు ఇంకా చాలించుము. నీవు కలిగే కుమారుడు అగ్ని వల్ల తేజోవంతుడు, భూమి వల్లే శాంతవుడు, వాయువు వల్లే బలం కలవాడు, అంతరిక్షం వల్లే విశాలం కలవాడు. నీ యొక్క పుత్రుడితో సాటి వచ్చేవాడు ఇంకా ఎవడూ ఉండడు. కనుక నీ తపస్సు చాలించుము అని చెప్పి ఆ పరమేశ్వరుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. శ్రీ పరమేశ్వరుడు ఇచ్చిన వరాన్ని మదిలో తలుచుకుంటూ చిన్నగా సరస్వతి నది వద్ద గల తన ఆశ్రమానికి చేరుకున్నాడు. కొన్నాళ్ళకి ఆ యొక్క వ్యాసుడు ఒక యజ్ఞాన్ని చేయాలని నిశ్చయించుకున్నవాడై, యజ్ఞం చేయదలిచిన వాడై ఒక కాష్టాన్ని తీసుకొని ఆ యొక్క కాష్టాన్ని అరణ్యంలో ఉంచి మదిస్తూ ఉన్నాడు. మదించేటప్పుడు ఆ వ్యాసుడు అగ్నిసూత్రాన్ని జపిస్తూనే ఉన్నాడు. కానీ ఆ యొక్క కాష్టం అరణ్యంలో మదిస్తున్నప్పుడు ఆ వ్యాసుల వారికి అకస్మాత్తుగా పరమేశ్వరుడిచ్చిన వరం గుర్తుకొచ్చింది. ఆ యొక్క అరణ్యలో కాష్టాన్ని మదిస్తూనే ఉన్నాడు తన మదిలో. నాకు పరమేశ్వరుడు పుత్ర సంతానం కలుగుతుందని వరం ఇచ్చాడు. ఎన్నాళ్ళు అయిపోయింది, మరి నాకు పుత్రుడు ఎలా జన్మిస్తాడు? నేను బ్రహ్మచర్యం వహించిన వాడై ఉంటుని నాకు పుత్రుడు ఎలా కలుగుతాడు? అదేవిధంగా నేను ఇప్పుడు గృహస్థాశ్రమను స్వీకరించిన వాడినై ఒక ధర్మపత్ని కనుక స్వీకరిస్తే ఆ యొక్క భావబంధాల్లో నేను ఇరుక్కోవాల్సి వస్తుందేమో. ఆ యొక్క సంసార బంధంలో నేను ఇప్పుడు ఇరుక్కోలేను. మరి నాకు సంతానం ఏ విధంగా కలుగుతుంది? పరమేశ్వరుడు వరము నాకు ఏ విధంగా సిద్ధిస్తుంది? లేదా నా పుత్రకాంక్ష ఇంతటితో ఆగిపోతుందా? ఏమో, ఆ దైవలీల ఏ విధంగా ఉందో నాకు తెలియదు. కానీ నేను ఇప్పుడు మళ్ళీ వివాహం చేసుకొని సంసారాన్ని అవ్వాలని నా మనసులో కూడా లేదు అని చెప్పి వ్యాసుల వారు ఆలోచిస్తుంటే, అదే సమయంలో వ్యాసుల వారు అరణ్యంలో కష్టాన్ని మదిస్తూ ఉన్నాడు. ఒక్కసారిగా తన తలని పైకి లేపి చూశాడు. గడియల్లో ఒక సుందర రూపవతి అయిన ఒక అప్సరస ఆకాశంలో కనిపించింది. తెల్లని ఛాయ, చేప వంటి ఆమె కళ్ళు, చక్కగా నవ్వుతూ మెరుపు తీగలాంటి తన వచ్చస్సు. ఆ యొక్క అప్సరసను వ్యాసుల వారు గమనించాడు. ఆ అప్సరస పేరు గుధాచి. ఆ అప్సరస ఆ వ్యాసుల వారిని కూడా చూస్తూనే ఉంది. అప్పుడు వ్యాసుల వారు తన మదిలో, ఆహా, ఏమి సౌందర్య రాశి! ఈమె మానవ స్త్రీలా అయితే నాకు ఒగబుచ్చటం లేదు, ఏ దేవతా స్త్రీలో అయి ఉంటుంది. కానీ నాకు చాలా భయం వేస్తుంది. దేవతా స్త్రీలు మనుషుల్ని ఎప్పుడూ మోసం చేస్తుంటాడు.
నాకు నారదుల వాళ్ళు చెప్పారు. ఏ విధంగా అంటే, మేనక పురూరవుణ్ణి ఎన్నో విధాలుగా మోసం చేసింది. ఆ పురూరవుడు ఆ మేనక వల్ల తన సర్వస్వాన్ని కోల్పోయాడని చెప్పి నారదుతో చెప్పడం గుర్తుంది. అదేవిధంగా ఈ అప్సరస నన్ను మోసం చేయదని ఎంతవరకు నేను ఆలోచించగలను. ఈ అప్సరస వల్ల నాకు సంతానం కలిగినమ్మడే ఆ అప్సరస సంతానాన్ని ఉంచుతుందో తీసేస్తుందో కూడా తెలియదు. కానీ ఈ యొక్క అప్సరసని చూస్తూ ఉంటే నా మనసులో అనేక విధాల ప్రేమ ఉప్పొంగుతూ ఉంది అని వ్యాసుల వారు ఆలోచిస్తున్నాడు. ఘృతాచి తన మనసులో ఆ వ్యాసుల వారిని నమస్కరించినదై ఆ వ్యాసుల వారిని అదే విధంగా చూస్తూ ఉంది. కొంతసేపటికి ఘృతాచి మనసులో భయం వాటిల్లి ఈ యొక్క వ్యాసుల వారు తను ఏమైనా శపిస్తాడేమో అని భయపడి ఘృతాచి అక్కడి నుంచి చిలక రూపం ధరించి ఆకాశంలో ఎగిరి వెళ్ళిపోయింది. అది చూస్తూనే ఉన్నాడు వ్యాసుల వారు. ఆ ఘృతాచి ఎటెళ్తుందో అదే విధంగా చూస్తూనే ఉన్నాడు. ఇంతలోకి తన రేతస్సు ఆ యొక్క అరణ్యంలో పడింది. ఎప్పుడైతే రేతస్సు అరణ్యంలో పడిందో అరణ్యంలో అగ్నితో సహా ఈ రేతస్సు కలిసి ఒక గొప్ప తేజోమూర్తి ఆ అగ్నితో సహా పైకి వచ్చాడు. ఆ తేజోమూర్తి అక్షరాల వ్యాసుల వరే ఉన్నాడు. ఆ వ్యాసుల వారు ఆ యొక్క తేజోమూర్తిని చూసి సంతసించి ఇతనే నా కుమారుడని భావన చెందాడు. ఆ వ్యాసుల వారు తన యొక్క కుమారుడికి చూసి ఆ వ్యాసుల వారు తన కుమారుని చూసి ఎంతో సంతోషించాడు. ఈ యొక్క కుమారుడు ఘృతాచి ద్వారా కలిగాడు. ఆ ఘృతాచి చిలక రూపంలో వెళ్ళిపోయినప్పటికీ ఈయన ఆవిర్భవించాడు కాబట్టి ఈయనకి శుకుడు అనే నామకరణాన్ని వ్యాసుల వారు చేశాడు. శుకుడు గొప్ప వేదవేత్త. శివుడు చెప్పినట్టే అగ్ని లాంటి తేజస్సు గలవాడు, వాయువు లాంటి మంచి బలశాలి గలవాడు. పుట్టుకతోని 4 వేదాలు ఆ యొక్క శుకుడికి అభ్యసించాయి. ఆ యొక్క వ్యాసుల వారు తన పుత్ర సంతానం కలిగినందుకు ఎంతో సంతోషిస్తూ ఉన్నాడు.